ఈ కథ విన్నాక మీకు మేధాశక్తి యొక్క విలువ తెలుస్తుంది. ఒకప్పుడు ఒక స్కూలు విద్యార్థికి ఆ స్కూలు టీచర్ చేతిలో ఒక లెటర్ ఇచ్చి ఇంటికి పంపేయడం జరుగుతుంది. ఆ పిల్లవాడు ఇంటికి వెళ్లి ఆ లెటర్ను తన తల్లికి ఇచ్చేస్తాడు. ఆ ఉత్తరాన్ని చదివాక ఆ తల్లి కళ్ళంట నీళ్లు కారుతాయి. ఆ అబ్బాయి తన తల్లిని అడుగుతాడు, అమ్మా అందులో ఏమి రాసుంది అని. అప్పుడు ఆమె తన కొడుకుతో అంటుంది, ఇందులో మీ అబ్బాయి మెదడు చాలా వేగంగా పనిచేస్తుందని, అతనిని చదివించడానికి మా వద్ద సరైన టీచర్ లేరని, కాబట్టి అతన్ని మీరు ఇంటి వద్దనే చదివించండి అని వ్రాసింది. ఆ మాట పిల్లవాడి మెదడులోకి రికార్డ్ అయిపోతుంది. అక్కడి నుండి ఆ అబ్బాయి బాగా చదవడం ప్రారంభిస్తాడు. కొన్నాళ్లకు అతను విద్యుత్ బల్బును ఆవిష్కరిస్తాడు. అవును, ఆ అబ్బాయి ఎవరో కాదు, గొప్ప శాస్త్రవేత్త అయినటువంటి ఎడిసన్నే. ఎడిసన్ గారి తల్లి చనిపోయినప్పుడు ఆయన తల్లి ఇంటికి వెళ్తారు. అప్పుడు తన తల్లి పాత సామాన్లతో పాటు ఆ పాత ఉత్తరం కూడా దొరుకుతుంది. అప్పుడు ఆయన ఆ ఉత్తరాన్ని చదువుతారు. చదివాక ఆయనకు కన్నీళ్లు ఆగవు. నిజానికి ఆ ఉత్తరంలో మీ అబ్బాయి మెదడు బలహీనంగా ఉంది, అతన్ని మేము స్కూల్లో చదివించలేము అని వ్రాసి ఉంటుంది. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఎప్పుడైతే జనం మనల్ని నువ్వు అది చేయలేవు ఇది సాధించలేవు అని అన్నప్పుడు మన మైండ్ కూడా నెగిటివ్ గానే ఆలోచిస్తుంది. మనల్ని మనం చిన్నపుచ్చుకుంటాము. కాబట్టి ఎవరైనా మీ దగ్గర నెగిటివ్ గా మాట్లాడితే ఈ కథను బాగా గుర్తు చేసుకోండి. అంతా మీ ఆలోచన పైనే ఆధారపడి ఉంటుంది. మీరు ఎలా ఆలోచిస్తారో జీవితంలో అలానే రాణిస్తారు. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.